Hello all, welcome back to our channel Sandeep Talks. In this video, we are going to see the first unit of compiler design CD. సబ్జెక్ట్ చాలా సింపుల్ ఉంటుంది, అసలు టెన్షన్ తీసుకోకండి. మనకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి కొంచెం ఐడియా ఉంటే సబ్జెక్ట్ చాలా ఈజీ అనమాట. సో సింపుల్గా కంపైలర్ డిజైన్ అంటే ఏంటి అని అంటే, మనము మన లాంగ్వేజ్లో కోడ్ని రాస్తాం. సపోజ్ సి లాంగ్వేజ్ అనుకోండి, మన లాంగ్వేజ్లో ఉంటుంది హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్. మనం దాన్ని చూసి అర్థం చేసుకోగలుగుతాం. వీ కెన్ అండర్స్టాండ్ బై రీడింగ్, రైట్, అండ్ వీ కెన్ ఆల్సో రైట్ ద కోడ్. అది మన అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లో ఉంటుంది, లైక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. బట్ ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది కంప్యూటర్కి, ఆ సిస్టమ్కి అర్థం కాదు, రైట్. సో ఇన్ ఆర్డర్ టు చేంజ్ దట్ హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్ టు కంప్యూటర్ రీడబుల్ లాంగ్వేజ్, వన్ ట్రాన్స్లేటర్ ఈస్ నీడెడ్. వాట్ ఈస్ దట్? కంపైలర్ డిజైన్. సో ఇలా హ్యూమన్ రీడబుల్ కోడ్ నుంచి మెషిన్ రీడబుల్ కోడ్లకి కన్వర్ట్ చేయాలి, ట్రాన్స్లేట్ చేయాలంటే కంపైలర్ డిజైన్ అనేది అవసరం అనమాట. ఓకే, సో ఇలా హ్యూమన్ రీడబుల్ కోడ్ నుంచి మెషిన్ రీడబుల్ కోడ్కి కన్వర్ట్ అవుతున్నప్పుడు ఎన్నో స్టెప్స్ జరుగుతాయి. దాంట్లో కంపైలేషన్ అనేది ఒకటి స్టెప్. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేజెస్ ఉంటాయి. ఒక్కొక్క ఫేజ్లో ఏమవుతుంది అనేది కంపైలర్ డిజైన్ అనమాట. సో ఫస్ట్ యూనిట్లో, సెకండ్ యూనిట్లో, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ యూనిట్లో ఒక్కొక్క ఫేజ్ గురించి చదువుకుంటాం అనమాట డెప్త్గా, రైట్. సో ఫస్ట్ యూనిట్లో మనం ఏం చదువుకుంటామంటే లెక్సికల్ అనాలిసిస్ అని చెప్పేసి ఒక ఫేజ్ ఉంటుంది. ఓకే, దాని గురించి ఫస్ట్ యూనిట్లో ఉంటుంది. మొత్తం చాలా సింపుల్ ఉంటుంది, డోంట్ వరీ అబౌట్ దట్. అండ్ ఇఫ్ మీకు వేరే యూనిట్స్ కూడా కావాలి సిడి అని అంటే కామెంట్ సెక్షన్లో పక్కా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది ఎంతమందికి రీచ్ అవుతుంది, ఎంతమందికి డిమాండ్ ఉంది అని చెప్పేసి నాకు అప్పుడే అర్థమవుతుంది. సో దట్ ఐ కెన్ మేక్ అనదర్ యూనిట్ వీడియోస్ ఆల్సో. అండ్ నోట్స్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో ఉంటుంది. సేమ్ పీడిఎఫ్ మీకు అక్కడికి వెళ్ళి వచ్చేస్తుంది ఆ లింక్ దగ్గర. ఓకే, నెక్స్ట్ డూ సబ్స్క్రైబ్. సో ఎక్కువ వాచ్ చేసే వీడియో మాత్రం నాన్ సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ఎందుకంటే కొంచెం ఎఫర్ట్స్కి మీరు కూడా వాల్యూ ఇవ్వాలి కదా, రైట్. మేక్ ఇట్ 5K soon and I hope you will do that. అండ్ లైక్స్ కూడా కొట్టండి. లైక్స్ కొడితే ఏమవుతాయనంటే ఈ వీడియో మన ఫ్రెండ్స్ కూడా ఆల్గరిథంలో షేర్ అయిపోతాయి అనమాట. యూట్యూబ్ అనేది సజెస్ట్ చేస్తుంది. సో దట్ దే విల్ ఆల్సో గెట్ పాస్డ్, వాళ్ళు కూడా పాస్ అయిపోతారు, రైట్. వి ఆల్ తెలుగు కమ్యూనిటీ, రైట్. ఎస్, లెట్స్ జాయిన్ అవర్ హ్యాండ్స్ టు హెల్ప్ ఈచ్ అదర్. సో సోది లేకుండా, టైం వేస్ట్ చేయకుండా, లెట్స్ సీ ద టాపిక్స్ విచ్ ఆర్ కవర్డ్ ఇన్ ద ఫస్ట్ యూనిట్. దే ఆర్ ఫస్ట్ ఇంట్రొడక్షన్ టు ద కంపైలర్. సో కంపైలర్ అంటే ఏంటి? నెక్స్ట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎ కంపైలర్, హౌ ఇట్ లుక్ లైక్, ద సైన్స్ ఆఫ్ ఎ బిల్డింగ్ ఎ కంపైలర్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేసిక్స్, లెక్సికల్ అనాలిసిస్, ద రోల్ ఆఫ్ ఎ లెక్సికల్ అనలైజర్, ఇన్పుట్ బఫరింగ్, రికగ్నిషన్ ఆఫ్ టోకెన్స్, ద లెక్సికల్ అనలైజర్ జనరేటర్ లెక్స్, ఫైనట్ ఆటోమేటా FEA, ఫ్రమ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ టు ఆటోమేటా, డిజైన్ ఆఫ్ ఎ లెక్సికల్ అనలైజర్ జనరేటర్, ఆప్టిమైజేషన్ ఆఫ్ DFA బేస్డ్ ప్యాటర్న్ మ్యాచర్. సో ఇవన్నీ చాలా సింపుల్. సో ఈ ఫైనల్ ఆటోమేటా, ఈ ఆటోమేషన్ ఇవన్నీ ఏంటి అని అంటే, నార్మల్గా మనకు హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్ ఎలా ఉంటుంది అంటే రెగ్యులర్ లాంగ్వేజ్లో ఉంటుంది. సో ఆ రెగ్యులర్ లాంగ్వేజ్ని కంప్యూటర్ అర్థం చేసుకోదు, రైట్. దాన్ని మనం ఏం చేసుకోవాలి అని అంటే కంప్యూటర్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయాలి. మన కంప్యూటర్ ఏం అర్థం చేసుకుంటుంది? ఓన్లీ బైనరీ ఫార్మాట్, రైట్, లైక్ జీరోస్ అండ్ వన్స్. ఈ కోడ్లోకి మనం కన్వర్ట్ చేసుకోవాలి. మన రెగ్యులర్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? సపోజ్ వేరియబుల్ అని చెప్పేసి VAR, రైట్, అలా ఇచ్చేసి ఒక దానికి ఒక నెంబర్ అసైన్ చేస్తాం, రైట్. ఆపరేటర్స్ యూజ్ చేసుకొని నెంబర్ను లేకపోతే క్యారెక్టర్ను దేన్ని ఒక దాన్ని మనం అసైన్ చేసుకుంటాం. నెంబర్స్ మీన్స్ ఇంటీజర్ అంటాము, క్యారెక్టర్ మీన్స్ లైక్ లెటర్స్, ఆల్ఫాబెట్స్ ఉన్నాయి వాటిని క్యారెక్టర్స్ అంటాము. ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో బేసిక్స్ అనమాట. ఓకే, సో వీటిని మెషిన్ రీడబుల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయాలంటే కొన్ని ట్రాన్స్లేటర్స్ అవసరం అనమాట. అవే మనకు కంపైలర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేజెస్ ఉంటాయి, అవి చూసుకుందాము. చూసి ఒకసారి అర్థమైపోతుంది. సో ఫస్ట్, వాట్ ఈస్ మీన్ బై కంపైలర్? A compiler is a software program that translates source code written in high level language, that means C or C++ or Java, into the machine code that computer can understand. So మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ని ఏమంటామంటే హై లెవెల్ లాంగ్వేజ్ అంటాము. మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ని ఏమంటామంటే లో లెవెల్ లాంగ్వేజ్ అంటాం. దట్ మీన్స్ మెషిన్ కెన్ అండర్స్టాండ్ దట్ లాంగ్వేజ్. సో ఇన్ ఆర్డర్ టు కన్వర్ట్ హై లెవెల్ లాంగ్వేజ్ విచ్ ఇస్ యూజువల్లీ రిటన్ ఇన్ ద C++, Java, మెయిన్గా దీంట్లో రాస్తాం మనము C ప్రోగ్రామింగ్, C++, జావాను యూజ్ చేసుకొని కోడ్ని రాస్తాం. ఆ కోడ్ అనేది అది మన ఫార్మాట్లో ఉంటుంది, మనం అండర్స్టాండబుల్ చేసుకునే ఫార్మాట్లో ఉంటుంది. బట్ కంప్యూటర్కి అర్థం కాదు. ఆ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఇవి అవసరం అనమాట. ఓకే, సో దట్ ఈజ్ కంపైలర్ ఈజ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రామ్ అదేం చేస్తుంది? ఒక సోర్స్ కోడ్ని, దట్ మీన్స్ హై లెవెల్ సోర్స్ కోడ్ని మెషిన్ కోడ్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, అది కంపైలర్. నెక్స్ట్, ఏ కంపైలర్ కన్వర్ట్స్ హ్యూమన్ రీడబుల్ కోడ్ ఇంటూ మెషిన్ రీడబుల్ కోడ్. సింపుల్గా ఇది ఏం చేస్తుంది? హ్యూమన్ రీడబుల్ కోడ్ నుంచి మెషిన్ రీడబుల్ కోడ్కి కన్వర్ట్ చేస్తుంది. సో మనకి ఎందుకు అవసరం మరి కంపైలర్? బికాస్ హై లెవెల్ లాంగ్వేజెస్ ఆర్ ఈజీ ఫర్ హ్యూమన్స్, బట్ కంప్యూటర్స్ ఓన్లీ అండర్స్టాండ్ బైనరీ. యాజ్ ఐ సెడ్, హై లెవెల్ లాంగ్వేజ్ అనేది హ్యూమన్స్కి అర్థమవుతుంది, బట్ మెషిన్స్కి అర్థం కాదు. మెషిన్స్ ఓన్లీ బైనరీ ఫార్మాట్ వాడితేనే అర్థం చేసుకుంటుంది. సో ఇట్ కంపైలర్ ఏం చేస్తుంది అంటే ట్రాన్స్లేషన్ చేస్తుంది, ఆప్టిమైజేషన్ చేస్తుంది. ట్రాన్స్లేషన్ అంటే కన్వర్టింగ్ ఇంటూ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్, ఆప్టిమైజేషన్ అంటే ఎర్రర్స్ ఏం లేకుండా
పర్ఫెక్ట్గా ఉండేలాగా చూసుకుంటుంది. నెక్స్ట్ ఎన్షూర్స్ ఎర్రర్ చెకింగ్ బిఫోర్ ఎగ్జిక్యూషన్. అంతే, ఫాస్ట్గా ఉంటుంది, మిషన్ కోడ్ కూడా ఫాస్ట్గా జనరేట్ అయిపోతుంది. సో ఇప్పుడు కంపైలర్కి ఇంటర్ప్రిటర్కి డిఫరెన్స్ అనేది చూసుకుందాం. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్? సో కంపైలర్ అంటే ఒకేసారి ఎంటైర్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తాను అనమాట, ట్రాన్స్లేట్ చేస్తాను అనమాట. బట్ ఇంటర్ప్రిటర్ ఎలా అంటే లైన్ బై లైన్. ఓకే, సపోజ్ మనకు ఒక కోడ్లో సి లాంగ్వేజ్ అనుకుందాం, సి లాంగ్వేజ్లో ఒక 5 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది అనుకుందాము. సో కంపైలర్ ఏం చేస్తుంది అంటే 5 లైన్స్ ఆఫ్ కోడ్ని ఒకేసారి ట్రాన్స్లేట్ చేస్తుంది. బట్ ఇంటర్ప్రిటర్ అలా కాదు, ఫస్ట్ లైన్ని ట్రాన్స్లేట్ చేస్తుంది, దాని తర్వాత సెకండ్ లైన్, దాని తర్వాత థర్డ్ లైన్. ఓకే, సపోజ్ ఇప్పుడు ఫస్ట్ లైన్ చేసినప్పుడు ఎర్రర్ వచ్చింది అనుకో, ఇక్కడ అయిపోతుంది. ఓకే, సో ఇట్ ఈస్ స్లోవర్. ఇంటర్ప్రిటర్ అంటే స్లోవర్ ప్రాసెస్. కంపైలర్ మీన్స్ ఫాస్టర్ ఎగ్జిక్యూషన్, ఎందుకంటే ఒకేసారి హోల్ ప్రోగ్రామ్ని మనము ట్రాన్స్లేట్ చేస్తుంది కాబట్టి. ఓకే, ఇట్ ప్రొడ్యూసెస్ స్టాండబుల్ ఎగ్జిక్యూటబుల్, డస్ నాట్ క్రియేట్ ఎగ్జిక్యూటబుల్. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే C++. ఇంటర్ప్రిటర్ని ఎక్కడ యూజ్ చేసుకుంటామంటే మనకు పైథాన్ లాంగ్వేజ్లో అండ్ రూబీ లాంగ్వేజ్లో. రూబీ ఇస్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అనమాట అది. నెక్స్ట్ మేజర్ గోల్స్ ఆఫ్ ఎ కంపైలర్. సో మనకి ఈ గోల్స్ లైక్ దీని ఫ్యూచర్స్ ఏంటిది, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, దీనివల్ల యూజెస్ ఏంటి, అసలు ఇది ఏం అచీవ్ చేయాలనుకుంటుంది కంపైలర్ అంటే కరెక్ట్నెస్, అవుట్పుట్ అనేది కరెక్ట్ ఉండాలి, అండ్ ప్రాసెస్ కూడా ఫాస్ట్ ఉండాలి. ఎఫిషియన్సీ మీన్స్ ఫాస్ట్. నెక్స్ట్ మెషిన్ ఇండిపెండెన్స్, ఫ్రంట్ ఎండ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎ మెషిన్. నెక్స్ట్ ఆప్టిమైజేషన్, రెడ్యూస్ టైమ్ అండ్ మెమరీ యూసేజ్. సో నౌ లెట్స్ సీ ద ఫేజెస్ ఆఫ్ ఎ కంపైలర్. మనం ఫస్ట్ నోట్లో చెప్పిన కదా మొత్తం లెక్సికల్ అనలైజర్ గురించి ఉంటుందని, లెక్సికల్ ఫేజ్ గురించి ఉంటుందని. దాంట్లో లెక్సికల్ అనాలిసిస్ అనేది ఫస్ట్ ఫేజ్, టాప్ ఫేజ్ అనమాట. దాని గురించి ఫస్ట్ యూనిట్లో ఉంది. లెట్స్ సీ ద ఫేజెస్. ఫస్ట్ ఏమేమి ఫేజెస్ ఉన్నాయో కవర్ చేసుకుందాము. ఈ కంపైలర్లో ఫస్ట్ మేజర్గా 2 పార్ట్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ పార్ట్ ఈస్ ఫ్రంట్ ఎండ్, నెక్స్ట్ పార్ట్ ఈస్ బ్యాక్ ఎండ్. సో ఫ్రంట్ ఎండ్లో ఏమైతే అంటే మొత్తం అనాలిసిస్ అవుతుంది, బ్యాక్ ఎండ్లో ఏమైతే అంటే లాస్ట్లో మెషిన్ కోడ్ అనేది వచ్చేస్తాయి అనమాట. సో లైక్ అనలైజ్ అయిపోతుంది, అంటే కోడ్ మనం రాసిన సోర్స్ కోడ్ అనేది మొత్తం అనలైజ్ అయిపోతుంది. లైక్ కొన్ని టోకెన్స్ లాగా జనరేట్ అవ్వడము, పార్సింగ్ అవుతుంది, ఆ పార్సింగ్ నుంచి మళ్ళీ చెకింగ్ అవుతుంది, ఆప్టిమైజ్ అవుతుంది. సో లాస్ట్లో మెషిన్ కోడ్ అనేది జనరేట్ అయిపోతుంది ఇన్ ద బ్యాక్ ఎండ్. ఓకే, ఇది ఫ్రంట్ ఎండ్, ఇది బ్యాక్ ఎండ్. రైట్, ఫస్ట్ లెట్స్ సీ ద ఫ్రంట్ ఎండ్. దీంట్లో ఫస్ట్ ఫేజ్ ఏంటిది అంటే లెక్సికల్ అనాలిసిస్, సెకండ్ ఫేజ్ సింటాక్స్ అనాలిసిస్, నెక్స్ట్ సెమాంటిక్ అనాలిసిస్, నెక్స్ట్ ఇంటర్మీడియట్ కోడెడ్ జనరేషన్. మొత్తం మనకు 6 ఫేజెస్ ఉంటాయి కంపైలర్లో. సో ఫస్ట్ లెక్సికల్ అనాలిసిస్ అంటే మనం రాసిన కోడ్ని క్యారెక్టర్ బై క్యారెక్టర్ చదువుతుంది అనమాట. సపోజ్ ఇంటీజర్, సారీ ఫర్ దిస్, రాస్తున్నా ఇంట్ అనుకుందాము ఇక్కడ. సో హియర్ int is equals to 10 అనుకుందాం. ఓకే, సో దిస్ ఈజ్ ఎ లైన్, దిస్ ఈజ్ ఎ లైన్ ఆఫ్ ఎ కోడ్. సో ఇదేముంది, ఇంటీజర్ ఇస్ ఈక్వల్స్ టు 10, INT, ఇట్ ఇస్ హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్. సో దీన్ని మనం ఏం చేసుకోవాలి, కంప్యూటర్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఫేజ్ ఏమైతే అంటే లెక్సికల్ అనాలిసిస్లో దీన్ని ఏం చేస్తుంది అంటే టోకెన్స్ లాగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, లెక్సికల్ అనలైజర్ అనేది ఈ ప్రతి వర్డ్ టు వర్డ్ ఓకే క్యారెక్టర్ని రీడ్ చేస్తూ దాన్ని అర్థం చేసుకొని దాన్ని ఒక టోకెన్ లాగా కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇంటీజర్ అంటే ఏంటిది, సపోజ్ ఇంటీజర్ ఈజ్ ఏ ఒక నెంబర్ అనుకుందాము. ఫస్ట్ ఇంటీజర్ ఈజ్ ఐడి. ఓకే, దీన్ని ఒక ఐడి అనుకుందాము. ఓకే, దెన్ నెక్స్ట్ వాట్ ఇస్ ద 10, ఇట్ ఈస్ అ ఇంటీజర్ అంటే నెంబర్. నెక్స్ట్ దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎంత, ఇక్కడ 10. ఓకే, సో ఇలా ఏం చేస్తాయంటే ఒక టోకెన్స్ని క్రియేట్ చేస్తాయి అనమాట. లైక్ ఇప్పుడు ఇంటీజర్ ఈజ్ ఈక్వల్స్ 10 ఎలా కన్వర్ట్ చేస్తుంది అంటే ఐడి నెంబర్, ఆ నెంబర్ ఎంత 10. ఓకే, సో దీనిలో కొన్ని బ్రాకెట్స్ ఉంటాయి ఇలా, దీనికి ముందు. ఓకే, సో దిస్ ఈస్ ద ఫార్మాట్ ఆఫ్ లెక్సికల్ అనాలిసిస్ విచ్ పర్ఫార్మ్స్ దిస్ ఫంక్షన్. ఏం చేస్తుంది, సింపుల్గా ఒక కోడ్ని, ఒక సోర్స్ కోడ్ని లైన్ బై లైన్, లైక్ ఒక లైన్ ఆఫ్ కోడ్ని క్యారెక్టర్స్ రీడ్ చేసినాక టోకెన్స్ లాగా కన్వర్ట్ చేస్తుంది. దట్ ఈస్ అబౌట్ లెక్సికల్ అనాలిసిస్. ఓకే, దాని తర్వాత ఏమైతే అంటే సింటాక్స్ అనాలిసిస్ అని అంటే ఇలా జనరేట్ అయిన కోడ్. సో ఈ లెక్సికల్ అనాలిసిస్ తర్వాత వచ్చిన కోడ్ ఉంది కదా, ఇది అవుట్పుట్. ఈ అవుట్పుట్ ఏమైతే అంటే ఇట్ గోస్ ఫర్ ఇన్పుట్, ఫర్ సింటాక్స్ అనాలిసిస్. సో ఇది ఎలా పోతుంది అంటే సింటాక్స్ అనాలిసిస్కి ఇన్పుట్ లాగా వెళ్ళిపోతాయి అనమాట. సో ఏదైతే లెక్సికల్ అనాలిసిస్ తర్వాత అవుట్పుట్ వస్తుందో దట్ అవుట్పుట్ విల్ బి గివెన్ యాజ్, దట్ విల్ బి పాస్డ్ యాజ్ ఇన్పుట్ టు ద సింటాక్స్ అనాలిసిస్. ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఇది ఆ గ్రామర్ని చెక్ చేసేది. గ్రామర్ అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా, సో అవి మనం ప్రాపర్గా ఉన్నాయా లేవా అని చెప్పేసి చెక్ చేసుకున్నాక ఒక ట్రీ లాగా కన్వర్ట్ చేస్తాయి అనమాట. సపోజ్ ఇది రూట్ నోడ్ అనుకుందాము. సో దానికి కావాల్సినవి, సపోజ్ దిస్ ఈస్ ఐడి, రైట్. ఈ రూట్ నోడ్ ఏంటంటే ఐడి అనుకుందాము. దీనికి ఇంకేమున్నాయి, నెంబర్ ఉంది, 10 ఉంది, రైట్. సో ఐడిలో అదేంటిది వేరియబుల్ నెంబర్, దీనికి ఉన్న వాల్యూ ఎంత 10, రైట్. సో దిస్ ఈస్ ద పార్స్ ట్రీ.
దీని ఏమంటాం మనము పార్స్ ట్రీ అంటాము, రైట్. సో ఇలా ఒక పార్స్ జనరేట్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ సింటాక్స్ అనాలిసిస్. నెక్స్ట్ సెమాంటిక్ అనాలిసిస్. ఇదేం చేస్తారంటే ఇలా జనరేట్ అయిన పార్ట్స్ ట్రీ అనేది పర్ఫెక్ట్ ఉందా లేదా, లైక్ వేరియబుల్స్ అనేవి ఫాలో అవుతుందా లేదా, రూల్స్ అనేవి ఫాలో అవుతుందా లేదా, డిక్లరేషన్ వేరియబుల్ డిక్లరేషన్స్ అనేవి ప్రాపర్గా ఉన్నాయా లేవా అని చెప్పేసి చెక్ చేస్తుంది అనమాట సెమాంటిక్ అనాలిసిస్ అనేది. దాని తర్వాత ఏమైతుందంటే ఇట్ గోస్ ఫర్ ద ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్. అది ఎక్కడికి వెళ్ళిపోతుంది అని అంటే ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్కి వెళ్ళిపోతుంది. అంటే ఇది ఆల్మోస్ట్ ఒక 60% ఫైనల్ కోడ్ అనుకోండి. దీంట్లో ఏమైతుందంటే మధ్యలో మిడిల్ ప్రాసెస్ ఫర్ జనరేటింగ్ ద మెషిన్ లెవెల్ కోడ్, అంటే సోర్స్ కోడ్ నుంచి మెషిన్ కోడ్కి కన్వర్ట్ చేసిన దాంట్లో ఒక 60% ఇక్కడ అయిపోతుంది. దాని తర్వాత బ్యాక్ ఎండ్లో అయిపోతుంది. సో బ్యాక్ ఎండ్లో ఏమైతే అంటే కోడ్ ఆప్టిమైజేషన్, అంటే కోడ్ చెకింగ్ అనమాట. ప్రాపర్గా ఉన్నాయా లేవా, రూల్స్ ఫాలో అవుతుందా లేదా, ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా అని చెప్పేసి అంత ఫాలో అయినాక లాస్ట్లో వచ్చే అవుట్పుట్ని మనము మెషిన్ కోడ్ అంటాం. సోర్స్ కోడ్ టు మెషిన్ కోడ్ కన్వర్ట్ అయిపోతుంది బై యూజింగ్ దిస్ ఫేసెస్. ఓకే, అది సెమాంటిక్ అనాలిసిస్లో ఏమైతే అంటే చెక్ అయిపోతుంది ఇక్కడ వేరియబుల్ డిక్లరేషన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా, వేరియబుల్స్ అనేవి ఉన్నాయా, వేరియబుల్స్కి ఉన్న వాల్యూస్ అనేవి అసైన్ అయినాయా లేవా అని చెప్పి చెక్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్లో యాజ్ ఐ సెడ్ ఇట్ ఈస్ లైక్ a 3 అడ్రస్ కోడ్. దట్ మీన్స్ it can converts a simple source code as a almost into machine code. Next back end లో సిన్సిస్ ఫేజ్. సో కోడ్ ఆప్టిమైజేషన్ అయితే దీంట్లో ఇంప్రూవ్స్ ఇంటర్మీడియట్ కోడ్. ఇక్కడ ఏం చేస్తానంటే ఇలా వచ్చిన అవుట్పుట్, దీని నుంచి వచ్చిన అవుట్పుట్ని కొంచెం ఇంప్రూవ్ చేస్తుంది కోడ్ ఆప్టిమైజేషన్. అంటే చెక్ చేస్తాను అనమాట ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా లేవా, అండ్ దీంట్లో ఏమైనా అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ కూడా రిమూవ్ చేస్తుంది. లైక్ వైట్ స్పేసెస్ కావచ్చు, అండ్ సమ్ బ్లాంక్ స్పేసెస్, ఇంకా కామెంట్స్ ఉంటాయి కదా, కామెంట్ లైన్స్, ఏమైనా ఎక్స్ట్రా లైన్స్ ఉంటే కూడా వాటిని రిమూవ్ చేస్తాయి. ఎందుకంటే ఆ కోడ్ అనేది ఎఫిషియెంట్గా ఉండడానికి, ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వడానికి. నెక్స్ట్ కోడ్ జనరేషన్. కోడ్ ఆప్టిమైజేషన్ ఏమవుతుంది, దిస్ ఇస్ ద 5th ఫేజ్, కోడ్ ఆప్టిమైజేషన్. ఇలా వచ్చిన అవుట్పుట్ లాస్ట్లో మనకి ఏమొస్తుంది అంటే కోడ్ జనరేషన్. ఫైనల్గా మనకి ఏమొస్తుంది, మెషిన్ కోడ్ అనేది జనరేట్ అయిపోతుంది దీంట్లో కోడ్ జనరేషన్లో. ఓకే, రైట్. సో ఫస్ట్ లెక్సికల్ అనాలిసిస్, నెక్స్ట్ సింటాక్స్ అనాలిసిస్, నెక్స్ట్ సెమాంటిక్ అనాలిసిస్ ఇక్కడ చూసుకుందాము. ఫస్ట్ ఏమవుతుంది, ఒక సోర్స్ కోడ్, రైట్. అదేమవుతుందంటే ఇట్ విల్ పాస్ టు ద లెక్సికల్ అనాలిసిస్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏం చేస్తుంది, ఒక టోకెన్ జనరేట్ చేస్తుంది, రైట్. సో ఆ వచ్చిన టోకెన్ని దీనికి వెళ్ళిపోతుంది సింటాక్స్ అనాలిసిస్కి. ఇది ఏం చేస్తుంది, ఒక పార్స్ ట్రీని జనరేట్ చేస్తుంది. అలా వచ్చిన పార్స్ ట్రీ అనేది అంటే ఒక పార్సింగ్ జరుగుతుంది, పార్స్ ట్రీ వస్తుంది దీనికి సెమాంటిక్ అనాలిసిస్కి. ఇది ఏం చేస్తుంది అంటే ఇలా వచ్చిన పార్స్ ట్రీ అనేది ప్రాపర్గా ఉందా లేదా, వేరియబుల్స్ ఉన్నాయా లేవా, వేరియబుల్ డిక్లరేషన్ ఉందా లేదా, వేరియబుల్స్కి ఇచ్చిన వాల్యూస్ ఉన్నాయా లేవా అని చెప్పి చెక్ చేసుకుంటుంది. దాని తర్వాత అలా వచ్చిన అవుట్పుట్ ఇంటర్మీడియట్ కోడ్లోకి వెళ్ళిపోతుంది, రైట్. దాని తర్వాత ఏమైందంటే ఇక్కడ కోడ్ ఆప్టిమైజేషన్. సో ఇలా వచ్చిన అవుట్పుట్ అనేది ప్రాపర్గా ఉందా లేదా, ఓకే, ఎఫిషియెంట్గా ఉందా లేదా, ఏమైనా లైన్స్ మిస్ అయినాయా, దాని తర్వాత ఏమైనా ఎక్స్ట్రా లైన్స్ ఉన్నాయా, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉందా, వాటిని మొత్తం ఉంటే రిమూవ్ చేస్తుంది. లాస్ట్లో మనకి ఏమొచ్చేది, అవుట్పుట్ వస్తుంది. దట్ ఈస్ ద కోడ్ జనరేషన్. దీంట్లో మనకు వచ్చేది మెషిన్ కోడ్, ఓకే, టార్గెట్ మెషిన్ కోడ్ అనేది మనకు వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద కంపైలర్. ఇది కంపైలర్ గురించి. ఒక డిఫరెంట్ ఫేజెస్ గురించి మన డిఫరెంట్ యూనిట్స్లో ఉంటుంది. ఫస్ట్ యూనిట్లో మాత్రం మనకు దీని గురించి ఉంది. ఓకే, లెట్స్ సీ దట్ ఇన్ డెప్త్. ద సైన్స్ ఆఫ్ బిల్డింగ్ ఏ కంపైలర్. సో మనం ఒక కంపైలర్ని బిల్డ్ చేయడానికి ఏమేమి రూల్స్ ఫాలో అవ్వాలి, ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అనేది ఒక సైన్స్ ఆఫ్ బిల్డింగ్ ఏ కంపైలర్. ఓకే, లెట్స్ సీ దట్ ద ప్రాసెస్ ఆఫ్ బిల్డింగ్ ఏ కంపైలర్ ఇస్ నాట్ జస్ట్ ప్రోగ్రామింగ్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సెవెరల్ వెల్ డిఫైన్డ్ థియరీస్, algorithms, principles from computer science. These scientific foundations guide how compilers analyze and transmit program efficiently and correctly. So ఈ కంపైలర్ అనేది ఒక నాట్ అ ప్రోగ్రామ్ అనమాట. మనం ఏమనుకున్నాం, ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ దట్ కన్వర్ట్స్ ద సోర్స్ కోడ్ ఇంటూ మెషిన్ కోడ్ అనుకున్నాం. బట్ ఇది జస్ట్ ఒక సింపుల్ ప్రోగ్రామింగ్ కాదు. ఇది ఏం చేస్తానంటే కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ థియరీస్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్గరిథమ్స్ ఉంటాయి, ప్రిన్సిపల్స్ ఉంటాయి దీంట్లో కంప్యూటర్ సైన్స్లో. అవన్నిటిని బేస్ చేసుకొని ఎప్పుడైతే ఒక ప్రోగ్రామ్ అనేది సోర్స్ కోడ్ నుంచి మెషిన్ కోడ్లోకి కన్వర్ట్ అవ్వాలంటే ఎంత ఎఫిషియెంట్గా వర్క్ అవ్వాలి, ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి, ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వాలి, ఓకే, ఇవన్నిటిని పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకొని దాన్ని డిజైన్ చేస్తారు అనమాట. ఓకే, దట్ ఈస్ ద సైన్స్ ఆఫ్ బిల్డింగ్ ఎ కంపైలర్. ఎలా చేసుకుంటాము, ఆన్ ద బేసిస్ ఆఫ్ థియరీస్, ఆల్గరిథమ్స్, ప్రిన్సిపల్స్ ఫ్రమ్ ఏ కంప్యూటర్ సైన్స్. ఓకే, సో దాంట్లో కొన్ని చూసుకుందాం ఇక్కడ. ఫ్లాట్, దట్ మీన్స్ ఫార్మల్ లాంగ్వేజ్ అండ్ ఆటోమేటా థియరీ. దిస్ ఈస్ అ ఫార్మల్ లాంగ్వేజ్ అండ్ ఆటోమేటా థియరీ. అంటే ఏంటో చూసుకుందాం ఇక్కడ. నార్మల్గా మనం రాసే లాంగ్వేజ్ని ఏమంటామంటే అంటే హ్యూమన్ ఫార్మాట్ని మెషిన్ అది రెగ్యులర్ లాంగ్వేజ్ అంటాము. సో ఆ రెగ్యులర్ లాంగ్వేజ్ని మనం దేనికి పంపిస్తాం, ఫస్ట్ కంపైలర్కి. కంపైలర్ ఎన్ని ఫేజెస్ ఉంటాయి, 6 ఉంటాయి. 6 ఫస్ట్ ఏంటిది, లెక్సికల్ అనాలిసిస్. అంటే ఏం చేస్తుంది, టోకెన్స్ జనరేట్ చేస్తుంది. ఓకే, అక్కడ ఏమైతే ఈ రెగ్యులర్ లాంగ్వేజ్ అనేది డిఫరెంట్ టోకెన్స్గా కన్వర్ట్ అయిపోతాయి అనమాట. ఓకే, దాని తర్వాత ఏమైతే పార్సింగ్ అయిపోతుంది. సో ఆ పార్సింగ్లో ఏంటిది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్సర్స్ ఉంటాయి, లైక్ ఎల్ఆర్, ఎస్ఎల్ఆర్, ఎల్ఆర్. నెక్స్ట్ మీకు నెక్స్ట్ యూనిట్లో వస్తుంది ఇది, ఐ విల్ టెల్ యూ దేర్. సో దీంట్లో సింపుల్ ఏంటంటే ఎగ్జాంపుల్, రూల్స్ ఫర్ ఐడెంటిఫైయర్స్, నంబర్స్, కీబోర్డ్స్ ఫ్రమ్ దీస్ లాంగ్వేజెస్. దీంట్లో ఎన్ని రూల్స్ ఫాలో అవ్వాలి ఐడెంటిఫైయర్స్కి అండ్ వేరియబుల్స్కి, అండ్ ఎన్ని కీవర్డ్స్ ఉంటాయి, ఎన్ని కీవర్డ్స్ దేనికి మనం యూజ్ చేసుకోవాలి అనేది ఇదంతా థియరీ అనమాట.
నెక్స్ట్ algorithms and data structures. Compilers use efficient algorithms because they must process large programs quickly. సో ఇక్కడ కావాల్సినవి ఇంపార్టెంట్ ఆర్ యూస్ఫుల్, దట్ మీన్స్ విచ్ కన్వర్ట్స్ ద ప్రోగ్రామ్ ఏ లార్జ్ ప్రోగ్రామ్ ఇన్ ఎ స్మాల్ అమౌంట్ ఆఫ్ టైం, ఫాస్ట్గా కన్వర్ట్ చేస్తుందో ఆ ఆల్గరిథమ్ని సెలెక్ట్ చేసుకొని చూస్ చేసుకుంటాయి అనమాట. ఓకే, సో అంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్గరిథమ్స్ ఉంటాయి. సో దాంట్లో ఎఫిషియెంట్ దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద సైన్స్ బిహైండ్ ద కంపైలర్ బిల్డింగ్. ఓకే, దీంట్లో మనకు సింబల్ టేబుల్ అంటే హ్యాష్ టేబుల్ ఉంటాయి, ట్రీస్ ఉంటాయి, పాసింగ్ ఆల్గరిథమ్స్లో స్టాక్ క్యూస్ ఉంటాయి, ఆప్టిమైజేషన్లో గ్రాఫ్ ఆల్గరిథమ్స్ ఉంటాయి లైక్ డిఏజీ, లైక్ డైరెక్ట్ అసైక్లిక్ గ్రాఫ్, ఫ్లో గ్రాఫ్స్, డామినేటర్స్ ఇవన్నీ ఉంటాయి. రిజిస్టర్ లొకేషన్లో గ్రాఫ్ కలరింగ్ ఉంటాయి. నెక్స్ట్ ప్రోగ్రామ్ అనాలిసిస్. సో ఫస్ట్ ఇక్కడ ఏమైంది, ఒక మన రెగ్యులర్ లాంగ్వేజ్ని అనలైజ్ చేసుకోవాలంటే ఏమేమి యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ కంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్స్ నుంచి సింటాక్స్ అనాలిసిస్ కంటే పార్సింగ్ అయిపోతుంది అనమాట. సో దాంట్లో మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్సర్స్ ఉంటాయి, దాంట్లో సూటబుల్ అని సెలెక్ట్ చేసుకోవాలి ఒకటి. నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్గరిథమ్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి. ఏ ఆల్గరిథమ్ అయితే ఫాస్ట్గా బిగ్ అమౌంట్ ఆఫ్ కోడ్ని జనరేట్ చేస్తుంది మెషిన్ కోడ్ లాగా, దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ ఇవన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్ అనాలిసిస్ అంటే మనం ప్రోగ్రామ్ అనాలిసిస్ చేసుకోవాలంటే మనం ఏమేమి ఫాలో అవ్వాలి. దట్ మీన్స్ స్టాటిక్ అనాలిసిస్, సెమాంటిక్ అనాలిసిస్. ఓకే, దీంట్లో మనం డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, దాంట్లో ఒక ప్రాపర్ దాన్ని చెక్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ అబౌట్ దిస్. నెక్స్ట్ మిషన్ ఆర్కిటెక్చర్. సో అకార్డింగ్ టు ద మిషన్ ఆర్కిటెక్చర్ వీ షుడ్ ఆల్సో కన్సిడర్ ద థింగ్స్ అండ్ algorithms and data structures and we should select them. అవి ఏంటి అంటే కంపైలర్స్ మస్ట్ జనరేట్ కోడ్ ఫర్ డిఫరెంట్ హార్డ్వేర్ ఆర్కిటెక్చర్స్. సో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్డ్వేర్ ఆర్కిటెక్చర్స్ ఉంటాయి, వాటికి కూడా కంపైలర్ అనేది కోడ్ని జనరేట్ చేయాలి. ఆ విధంగా మనము దీన్ని బిల్డ్ చేయాలి. నాలెడ్జ్ రిక్వైర్డ్. సో మనకు దానికోసం ఏమేమి బిల్డ్ చేయడానికి మనకి ఏమి ఇన్ఫర్మేషన్ తెలవాలి అని అంటే ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్ ఒకటి, రిజిస్టర్స్ అండ్ మెమరీ హైరార్కీ, కాలింగ్ కన్వెన్షన్స్, పైప్ లైనింగ్. అంటే సింపుల్గా ఒక సిస్టమ్ యొక్క హార్డ్వేర్ గురించి తెలిస్తే మనం దానికి కావాల్సిన విధంగా ఒక కంపైలర్ని బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్. దట్ మీన్స్ ఏమైనా ఎర్రర్స్ లేకుండా ఓకే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతుందా లేదా అని చెప్పేసి అలా దాన్ని ఆప్టిమైజ్ చేయడానికి ఎక్స్ట్రా లైన్స్ ఆఫ్ కోడ్ ఉన్నాయా, ఒక డూప్లికేట్ కోడ్ ఉందా, వాటిని మనం ఉంటే అవన్నిటిని ప్రాసెస్ చేసి డిలీట్ చేసుకోవాలన్నమాట. ఓకే, అంటే కోడ్ని మనము సింపుల్గా ఫాస్ట్గా ఎఫిషియెంట్గా వచ్చే విధంగా జనరేట్ అయ్యే విధంగా చూసుకోవాలి. అదే ఆప్టిమైజేషన్ టెక్నిక్స్. దాంట్లో ప్రాపర్ టెక్నిక్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ లోకల్ ఆప్టిమైజేషన్, గ్లోబల్ ఆప్టిమైజేషన్, పీపుల్ ఆప్టిమైజేషన్, లూప్ ఆప్టిమైజేషన్. లోకల్ అంటే ఒక సింగిల్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఒకసారి ఆప్టిమైజ్ అవుతుంది. గ్లోబల్ ఆప్టిమైజేషన్ అంటే మొత్తం హోల్ ప్రోగ్రామ్ అనేది ఒకసారి ఆప్టిమైజ్ అయిపోతుంది. పీపుల్ అంటే స్మాల్ ఇన్స్ట్రక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి కదా, లైక్ లైన్ బై లైన్ అనమాట. అలా లూప్ అంటే లైక్ లూప్స్ ఉంటాయి కదా మనకు, ఆ లూప్ ఆఫ్ కోడ్ అనేది ఆప్టిమైజ్ అయిపోతుంది. నెక్స్ట్ టాపిక్ ఇస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేసిక్స్. సో మీకు ఇది ఆల్రెడీ తెలుసు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటే నార్మల్గా ఏమేమి ఉంటాయి మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. డేటా టైప్స్ ఉంటాయి, లైక్ కంట్రోల్ స్ట్రక్చర్స్ ఉంటాయి, ఆపరేటర్స్ ఉంటాయి, రైట్. ఇవన్నీ మనం ఏమంటామంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేసిక్స్ అంటాం. వేరియబుల్స్ ఉంటాయి, ఆబ్జెక్ట్స్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి. ఒక సి లాంగ్వేజ్ గురించి మీకు ఐడియా ఉంటే అవన్నీ. ఐ గెస్ ఈ టాపిక్ అంతగానో రాదు, బట్ ఒక ఓవర్వ్యూ తెలుసుకుంటే అయిపోతుంది మనకు, రైట్. సో ఒక లాంగ్వేజ్ ఎలా, ఫస్ట్ సి లాంగ్వేజ్ స్ట్రక్చర్ ఎలా అంటే మనకి ఇందులో ఫస్ట్ సింటాక్స్ తెలవాలి. అంటే మనం ఎలా రాస్తాం కోడ్ అనేసి, మీ కాలన్స్ యూజ్ చేస్తాం, కాలన్స్ యూజ్ చేస్తాం, మనం కొన్ని హ్యాష్ ఇంక్లూడ్స్ యూజ్ చేసుకుంటాం, రైట్. హ్యాష్ ఇంక్లూడ్, stdio.h, హ్యాష్ ఇంక్లూడ్, ఇలా ప్రీ ప్రాసెస్ అనమాట. అవన్నిటిని యూజ్ చేసుకుంటాం. పైథాన్లో అవన్నీ యూజ్ చేసుకోము. ఓకే, జావాలో కూడా అవన్నీ యూజ్ చేసుకోము. ఇంపోర్ట్ జావాని యూజ్ చేసుకుంటాము. అంటే ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్కలా ఉంటాయి అనమాట సింటాక్సెస్ అనేవి. సో ఫస్ట్ సింటాక్స్ అది. నెక్స్ట్ సెమాంటిక్స్ అని అంటే మీనింగ్ సింటాక్స్. సో ఈ సింటాక్స్ అనేది మీనింగ్ఫుల్గా ఉందా లేదా, అన్ని రూల్స్ని ఫాలో అవుతుందా లేదా, ఓకే అదనమాట. నెక్స్ట్ ప్రాగ్మాటిక్స్ అని అంటే ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ఫర్ యూజింగ్ ద లాంగ్వేజ్, కోడింగ్ స్టైల్ అండ్ రీడబిలిటీ. నెక్స్ట్ లాంగ్వేజ్ ఎలిమెంట్స్, ఐడెంటిఫైయర్స్, ఆపరేటర్స్. చెప్పిన ఐడెంటిఫైయర్స్ అని అంటే సపోజ్ దిస్ ఇస్ ద ఫిక్స్డ్ వాల్యూస్ లైక్ 10a3.14. ఓకే, వీటికి మనము వేరియబుల్స్ని యూజ్ చేసుకొని ఈ వాల్యూస్ని అసైన్ చేసుకుంటాం అనమాట. సో వాటిని ఐడెంటిఫైయర్స్ అంటాను. ఆపరేటర్స్ అని అంటే టు పర్ఫామ్ ఎనీ కంప్యూటేషన్. సపోజ్ ఇప్పుడు మ్యాథమెటికల్ ఆపరేటర్స్ ఉన్నాయి, అడిషన్ పర్ఫామ్ చేయాలి. సో దిస్ ఇస్ 2 వేరియబుల్స్ ఏ అండ్ బి అనుకుందాము. సో వీటిని 2 నెంబర్స్ని అడిషన్ చేయాలి, యాడ్ చేయాలి. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అనుకుంటున్నా, 1 అనుకుంటున్నా, బి ఈజ్ ఈక్వల్స్ టు 2 అనుకుంటున్నా. ఇప్పుడు మనకు ఒక ఆపరేటర్ కావాలి అంటే ప్లస్, రైట్. సో ప్లస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆపరేటర్స్. సో వీటిని ప్లస్ చేసి మనకు వచ్చే అవుట్పుట్ ఎంత, 3. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమొస్తుంది అంటే ఒక అవుట్పుట్ వస్తుంది, అది సి అనుకుందాము. ఆ సి వాల్యూ ఎంత, సి ఈజ్ ఈక్వల్స్ టు 3. ఓకే, సో దిస్ ఇస్ ద ఆపరేటర్స్ అనమాట. దీంట్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. ఇప్పుడు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ సి కదా. సో ఏ ప్లస్ బికి నాకు వచ్చిన వాల్యూ ఎంత, 3, సి, రైట్. సో దిస్ ఇస్ అసైన్మెంట్ ఆపరేటర్. నెక్స్ట్ వీటిని ఏమంటాం అంటే మ్యాథమెటికల్ ఆపరేటర్స్, ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు, మల్టిప్లికేషన్ కావచ్చు, డివిజన్ కావచ్చు, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్స్ ఏంటంటే లైక్ ఏ ప్లస్ బి స్టార్ ఇంటూ సి.
ఇలా A+B in star C, లైక్ మల్టిప్లికేషన్ ఇంటూ C చేసుకున్నాం అనుకో ఒక ఎక్స్ప్రెషన్ అంటాం అన్నమాట మనం, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఉంటాయి. స్టేట్మెంట్స్ అని అంటే సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుని x = 10, ఇఫ్ x greater than 5 ప్రింట్ హై, అంటే x వాల్యూ ఎంత 10 అనుకుందాము. ఇన్ కేస్ x వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 5 అయితే మనకి ఏం రావాలి, అవుట్పుట్ హై అని రావాలి. ఒక స్టేట్మెంట్ అనమాట. నెక్స్ట్ డేటా టైప్స్లో మనకు ఇంటీజర్స్, ఫ్లోట్, క్యారెక్టర్, బూలియన్, అరేస్, క్లాసెస్, స్టాక్స్, క్యూస్ అవన్నీ ఉంటాయి అనమాట. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్. ప్రిమిటివ్ డేటా టైప్స్ అని అంటే ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్, బూలియన్. కంపోజిట్ టైప్స్ అంటే అరేస్, స్ట్రక్చర్స్, క్లాసెస్. అబ్స్ట్రాక్ట్ టైప్స్ అంటే స్టాక్స్, క్యూస్, లిస్ట్. యూజర్ డిఫైన్ టైప్స్ అంటే ఎన్ఎం, టైప్ డెఫ్. ఓకే, నెక్స్ట్ వేరియబుల్ బైండింగ్ అండ్ స్కోప్. లైక్ ఇక్కడ వేరియబుల్స్ అంటే మనం వేరియబుల్స్కి మెమరీ అలొకేషన్ కావచ్చు, వాల్యూస్ అలొకేషన్ కావచ్చు, ఆ వేరియబుల్స్కి డేటా టైప్స్ని అలొకేట్ చేయడం కావచ్చు, ఇవన్నీ వేరియబుల్ బైండింగ్ అండ్ స్కోప్ అంటాం అనమాట. స్టాటిక్ స్కోప్ ఉంటుంది, డైనమిక్ స్కోప్ ఉంటుంది, డిటర్మినేటర్, కంపైల్ టైం, డిటర్మినేటర్, రన్ టైం. ఓకే, రైట్. నెక్స్ట్ కంట్రోల్ స్ట్రక్చర్స్. కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటే మనం ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ అనేవి ప్రాసెస్ అవుతాయి. దాంట్లో కండిషన్స్ యూజ్ చేసుకుంటాం, దట్ మీన్స్ కండిషన్ స్టేట్మెంట్స్. దాంట్లో సెలెక్షన్స్లో ఇఫ్ ఎల్స్, స్విచ్. ఇది ఇటరేషన్లో అంటే లూప్స్ అనమాట. లూప్స్లో మనకు ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్. నెక్స్ట్ బ్రాంచింగ్. జస్ట్ మీకు ఐడియా ఉంటే సరిపోతుంది, వాటి గురించి అంత అవసరం లేదు. సో దిస్ ఇస్ అబౌట్ ద బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. నెక్స్ట్ ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్, లెక్సికల్ అనాలిసిస్. లెక్సికల్ అనాలిసిస్, ద రూల్ ఆఫ్ లెక్సికల్ అనాలిసిస్. మనకి ఏం తెలుసు లెక్సికల్ అనాలిసిస్ అంటే మనకు ఒక సోర్స్ కోడ్ని ఫస్ట్ ఏం చేస్తుంది, టోకెన్స్ లాగా కన్వర్ట్ చేస్తుంది. రైట్, ఆ టోకెన్స్ అంటే ఏంటిది, టోకెన్ ఇస్ ఏ మీనింగ్ఫుల్ యూనిట్ ఇన్ ప్రోగ్రామ్. దట్ మీన్స్ మనకు ఐడెంటిఫైయర్స్ ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి, ఇఫ్ వైల్ కీవర్డ్స్ ఉంటాయి, ఆపరేటర్స్ ఉంటాయి, పంక్చువేషన్స్ ఉంటాయి, సెమీకాలన్స్ ఉంటాయి, కాలన్స్ ఉంటాయి. ఓకే, అవన్నిటి మనం ఏమంటాం అంటే టోకెన్స్ అంటాం అనమాట. సింపుల్ ఎగ్జాంపుల్ చూసుకోండి. ఇక్కడ టోకెన్ నేమ్ ఎలా ఇస్తారంటే ఫస్ట్ ఐడి కావచ్చు, నెంబర్ కావచ్చు, ప్లస్ కావచ్చు. అంటే ఐడి ఇస్ ఐడెంటిఫైయర్, నెంబర్ అంటే నెంబర్, ప్లస్ అంటే ఒక ఆపరేటర్. నేను ఎగ్జాంపుల్ చూసుకోండి. ఐడి నేను ఎక్స్ అంటున్నా, ఎక్స్కి ఏమంటున్నా, నెంబర్ 1 2 3 అంటున్నా, దానికి ఆపరేటర్ ఏంటిది ప్లస్ అంటున్నా. ఓకే, సో నార్మల్గా ఉన్న మన మెషిన్ లెర్నింగ్ లాంగ్వేజ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనేది ఎలా వస్తుందని అంటే ఒక టోకెన్ లాగా జనరేట్ అవుతుంది. ఎలా, బై యూజింగ్ ద లెక్సికల్ అనలైజర్. ఓకే, సో రూల్ ఆఫ్ ద లెక్సికల్ అనలైజర్ అంటే ఒక సోర్స్ కోడ్ని టోకెన్స్ లాగా బ్రేక్ చేస్తుంది, కన్వర్ట్ చేస్తుంది. సపోజ్ ఎగ్జాంపుల్ చూసుకోండి. దిస్ ఇస్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. ఇంటీజర్ x = 10. రైట్, సో ఇంట్ అనేది ఒక ఐడి. నా ఐడి ఏంటిది ఎక్స్, దానికి ఉన్న వాల్యూ ఏంటిది నెంబర్. వాట్ ఇస్ దట్ నెంబర్ 10. ఓకే, సో ఇలా ఉన్న దాన్ని ఇలా కన్వర్ట్ చేసింది అనమాట. సో దట్ ఈస్ ద టోకనైజేషన్. నెక్స్ట్ రిమూవ్స్ వైట్ స్పేసెస్ అండ్ కామెంట్స్. అదొకటే కాకుండా ఏమైనా వైట్ స్పేసెస్ ఉన్నా, వీళ్ళ కామెంట్ లైన్స్ ఉన్నా, న్యూ లైన్స్ ఉన్నా, డూప్లికేట్ లైన్స్ ఉన్నా, ట్యాబ్స్ ఉన్నా, వాటిని మొత్తం రిమూవ్ చేసేస్తుంది, డిలీట్ చేసేస్తుంది. ఓకే, దిస్ హ్యావ్ నో మీనింగ్ ఫర్ సిన్. ఎందుకంటే వీటికి మీనింగ్ ఏమి ఉండదు. మనం కామెంట్స్లో ఏం రాస్తామో అది ఎక్స్క్యూట్ అవ్వదు అనమాట. సపోజ్ ఇలా పెట్టేసి దాని మధ్యలో ఏమన్నా రాసేసి, ఇక్కడ స్టార్ ఉంటుంది, ఇలా రాసేసి నెక్స్ట్ మళ్ళీ దీన్ని క్లోజ్ చేసుకున్నాం అనుకో, ఈ లైన్ ఆఫ్ కోడ్ అనేది మన సోర్స్ కోడ్లో రాసినా కూడా అది ఎగ్జిక్యూట్ అవ్వదు, అంటే కన్సిడర్ చేసుకోదు. ఓకే, అలా అనమాట. మిషన్ అనేది కన్సిడర్ చేయదు. నెక్స్ట్ ఇట్ ఆల్సో హ్యాండిల్స్ ద ఎర్రర్స్ లైక్ లెక్సికల్ ఎర్రర్స్. సో ఈ లెక్సికల్ అనలైజర్లో మన ఎర్రర్స్ వస్తే దాన్ని కూడా హ్యాండిల్ చేస్తాయి అనమాట. నెక్స్ట్ కమ్యూనికేట్స్ విత్ పార్సర్ మీన్స్ నెక్స్ట్ సింటాక్స్ అనాలిసిస్ ఉంటుంది కదా, దాంతో కమ్యూనికేట్ అయితే అంటే ఎలా వచ్చిన టోకెన్ అనేది దానికి ఇన్పుట్ లాగా వెళ్ళిపోతుంది, దేనికి సింటాక్స్ అనలైజర్కి. నెక్స్ట్ సింబల్ టేబుల్ మేనేజ్మెంట్ అంటే ఇక్కడ నేమ్ ఏంటిది, టైప్ ఏంటిది, మెమరీ అలొకేషన్ ఎలా అని చెప్పేసి స్టోర్ చేసుకోవడానికి. ఓకే, ఇలా. నెక్స్ట్ ప్యాటర్న్ రికగ్నిషన్ లైక్ ఐడెంటిఫైయర్, నెంబర్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ నుంచి ఎఫ్ఏకి కన్వర్ట్ చేయడం, ఈ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి వాటిని యూజ్ చేసుకోవడం ఎలా అని చెప్పేసి ఇది డిఫైన్ చేస్తుంది. నెక్స్ట్లో ఇన్పుట్ బఫరింగ్ అంటే బఫరింగ్ గురించి చూసుకుందాం. ఇక్కడ ఇన్పుట్ బఫరింగ్, రికగ్నిషన్ ఆఫ్ టోకన్స్. వాట్ ఇస్ మీన్ బై ఇన్పుట్ బఫరింగ్? సో ఇలా మనకి ఏం తెలుసు, ఒక సోర్స్ కోడ్ని క్యారెక్టర్ బై క్యారెక్టర్ రీడ్ చేస్తూ మనకి ఏం చేస్తుంది, లెక్సికల్ అనలైజర్ అనేది సోర్స్ కోడ్ లా టోకన్స్ లాగా కన్వర్ట్ చేస్తుంది. రైట్, సో ఇలా క్యారెక్టర్ బై క్యారెక్టర్ రీడ్ చేయడం వల్ల ఏమవుతుంది, టైం ఎక్కువ కన్స్యూమ్ అవుతుంది, అంటే స్లో అవుతుంది ప్రాసెస్ అనేది. సో ఇన్ ఆర్డర్ టు మేక్ ద ప్రాసెస్ as ఫాస్ట్, దట్ మీన్స్ టోకనైజేషన్, we should speed the process. That is done by the input buffering. That is డబుల్ బఫరింగ్ అంటాము. దాంతో మనము ఈ ప్రాసెస్ని ఫాస్ట్ చేసుకోవచ్చు. ఓకే, the lexical analyzer reads the source code character by character, but reading one character at a time is slow. Buffering is used to speed up scanning. సో మనకు చెప్పిన కదా, క్యారెక్టర్ బై క్యారెక్టర్ రీడ్ చేయడం వల్ల స్లో అవుతుంది. సో దాన్ని స్పీడ్ చేసుకోవాలంటే మనం ఏం చేసుకోవాలి, బఫరింగ్ అనేది అవసరం. నెక్స్ట్ డబుల్ బఫరింగ్ స్కీమ్. ద మోస్ట్ కామన్లీ యూస్డ్ బఫరింగ్ మెథడ్ ఈజ్ 2 buffer స్కీమ్. మనం ఎక్కువ దేన్ని యూజ్ చేసుకుంటామంటే 2 buffer స్కీమ్ అనేదాన్ని యూజ్ చేసుకుంటాం అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ డబుల్ బఫరింగ్ అని అంటాము. సో దీంట్లో ప్రతి బఫర్కి n క్యారెక్టర్స్ ఉంటాయి. సో టోటల్ సైజ్ ఎంత అంటే 2n అంటాం. ఓకే, సో ఇలా చూసుకున్నట్లయితే ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఫస్ట్ బఫర్ 1 ఆఫ్ n క్యారెక్టర్స్, బఫర్ 2 ఆఫ్ n క్యారెక్టర్స్, దట్ మీన్స్ 2 buffers. ఓకే, బఫర్ 1 ఒకటి, బఫర్ 2 ఒకటి. సో బఫర్ 1 రిప్రజెంట్స్ యాజ్ అ ఫార్వర్డ్ పాయింటర్,
నెక్స్ట్ ఇది buffer2 అంటే లెక్సిమ్ బిగిన్. సో ఇక్కడ పాయింటర్స్ ఏం యూజ్ చేసుకుంటామంటే లెక్సిమ్ బిగిన్ ఒకటి, ఫార్వర్డ్ పాయింటర్ ఒకటి. లెక్సిమ్ బిగిన్ అంటే ఇట్ మార్క్స్ ద బిగినింగ్ ఆఫ్ ఎ టోకెన్. సో బిగినింగ్ ఆఫ్ ఎ టోకెన్లో ఫస్ట్ మార్క్ చేస్తే సపోజ్ దిస్ ఇస్ బిగినింగ్ అయితే మనకి ఇక్కడ ఏమొస్తుంది, లెక్సిమ్ బిగిన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ దానికి ఇన్పుట్ ఎండ్ ఆఫ్ టోకెన్ అంటే అది మనకు ఫార్వర్డ్ పాయింటర్ అంటే నెక్స్ట్ దానికి ఇన్పుట్ లాగా పంపిస్తుంది. నెక్స్ట్ ఏంటి మనకు సింటాక్స్ అనాలిసిస్. సో ఇది వెళ్ళిపోతాయి అనమాట దానికి. రైట్, హౌ ఇట్ వర్క్స్, ఇలా వర్క్ చేస్తాయంటే వెన్ buffer1 బికమ్స్ ఎంటీ ఆటోమేటిక్గా లోడ్ buffer2. సో ఎప్పుడైతే buffer1 అనేది ఎంటీ అవుతుందో ఆటోమేటిక్గా buffer2 అనేది లోడ్ అవుతుంది. మనకి ఏముంది మొత్తం 2 బఫర్స్ ఉంటాయి. buffer1 ఎంటీ అవుట్ తోటే సెకండ్ బఫర్ లోడ్ అవుతుంది, సెకండ్ బఫర్ ఎంటీ అవుట్ తోటే ఫస్ట్ బఫర్ లోడ్ అవుతుంది. సపోజ్ ఫస్ట్ బఫర్ ఎంటీ అయిపోయింది, నెక్స్ట్ ఏమైతే సెకండ్ బఫర్కి వెళ్ళిపోతుంది, సెకండ్ బఫర్ ఎంటీ అయిపోయింది, మళ్ళీ అయిపోతుంది buffer1కి వెళ్ళిపోతుంది, అలా అనమాట. ఓకే, అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఇన్పుట్ అవుట్పుట్ డిస్క్స్ అనేవి ఉండవు. ఓకే, లైక్ డిస్క్ ఆపరేషన్స్ అనేవి సింపుల్గా అయిపోతాయి. నెక్స్ట్ మేక్ స్కానింగ్ ఫాస్టర్. ఓకే, ఇక్కడ సోర్స్ కోడ్ టోకెనైజేషన్ అనేది ఫాస్టర్ జనరేట్ అయిపోతుంది అనమాట. అండ్ ఇట్స్ లాంగ్ ఎక్స్కేమ్స్ లైక్ ఈజీలీ లార్జ్ అమౌంట్ ఆఫ్ కోడ్ ఉంటుంది కదా, ఆ లార్జ్ అమౌంట్ ఆఫ్ కోడ్ని సింపుల్గా టోకెన్స్లా కన్వర్ట్ చేసుకోవడానికి ఇది అవసరం అనమాట, డబల్ బఫరింగ్ అనేది. బికాస్ ఇట్ ఈస్ ఇంప్రూవింగ్ ద ఫాస్ట్నెస్ ఆఫ్ ఎ కోడ్ ఇంటూ టోకెనైజేషన్. ఎగ్జాంపుల్ చూసుకోండి, సమ్ ఈజ్ ఈక్వల్స్ టు a+b అనుకుందాము. సో ద బఫర్ స్టోర్స్ క్యారెక్టర్స్ ఇన్ చంక్స్ ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ బై వన్. సో దీన్ని ఏని ఒకసారి బిని ఒకసారి రీడ్ చేసుకునే కంటే ఒకేసారి దాన్ని రీడ్ చేసి స్టోర్ చేసుకుంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ రికగ్నిషన్ ఆఫ్ టోకెన్స్ ఏంటంటే రికగ్నిషన్ ఆఫ్ టోకెన్స్ మీన్స్ ఐడెంటిఫైయింగ్ ప్యాటర్న్స్ ఇన్ ద ఇన్పుట్ అండ్ కన్వర్టింగ్ దెమ్ ఇంటూ టోకెన్స్. సో ఒక ఇన్పుట్ ఇచ్చిన కోడ్లో దాంట్లో మనం ఏం అబ్జర్వ్ చేసుకుంటాము, ప్యాటర్న్స్ని అబ్జర్వ్ చేసుకోవాలి. లైక్ వేరియబుల్స్ ఏమున్నాయి, ఇంటీజర్స్ ఏమున్నాయి, క్యారెక్టర్స్ ఏమున్నాయి, డేటా టైప్స్ ఏమున్నాయి, అవన్నిటిని మనం ప్యాటర్న్స్ లాగా కన్వర్ట్ చేసుకొని అంటే రీడ్ చేసుకొని అర్థం చేసుకొని వాటిని టోకెన్స్ లాగా కన్వర్ట్ చేసుకుంటాం అనమాట. దట్ ఈస్ అబౌట్ ద రికగ్నిషన్ ఆఫ్ టోకెన్స్. సో దీంట్లో టోకెన్ రికగ్నిషన్లో మనం ఏ టెక్నిక్స్ యూజ్ చేసుకుంటాం అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, ఫైనల్ ఆటోమేటా, DFA, NFA అని అంటాం, వాటిని యూజ్ చేసుకుంటాం అనమాట. సో ఫస్ట్ ఇక్కడ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ మీన్స్ విచ్ ఆర్ ద లాంగ్వేజ్ రిటన్ బై ద ఉమెన్ లైక్ రెగ్యులర్ లాంగ్వేజ్ అంటాం దాన్ని. నెక్స్ట్ దీనిలో ఎగ్జాంపుల్ చూసుకున్నాము ఐడెంటిఫైర్ అనుకుందాము. సో దీంట్లో ఐడెంటిఫైర్స్ని మనము అబ్జర్వ్ చేయడానికి ఓకే AZ, Z అండ్ ZA, Z0, 0 to 9 అనుకుందాము. సో ఈ 0 to 9 అనేది నెంబర్స్, ఇవన్నీ ఏంటి ఐడెంటిఫైయర్స్. సో ఈ ఐడెంటిఫైయర్లు ప్యాటర్న్స్ ఏమున్నాయి, మనకు వేరియబుల్స్ ఉన్నాయి అండ్ ఇంటీజర్స్ ఉన్నాయి, నెంబర్స్ ఉన్నాయి. సో ఇలా మనం ప్యాటర్న్స్ని రికగ్నైజ్ చేస్తున్నాం అనమాట, ఐడెంటిఫై చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఇది ఫైనల్ ఆటోమేటా అండ్ DFA అండ్ NFA. సో దీన్ని ఏమంటున్నాం ఇక్కడ ఫైనల్ ఆటోమేటా అంటున్నాము. దాంట్లో టూ టైప్స్ ఉంటాయి, ఒకటేమో NFA అండ్ ఇంకొకటేమో DFA. సో ఇక్కడ ఏం చేస్తుంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ నుంచి మనము ఫైనల్ ఆటోమేటిక్ కన్వర్ట్ చేసుకుంటాం అనమాట. ఎందుకు అని అంటే బఫరింగ్ అనేది ఫాస్ట్ కానీ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్స్ ఉంటాయి, ఆ నెంబర్ ఆఫ్ స్టేట్స్ డిక్రీజ్ చేయడానికి కూడా మనము ఆప్టిమైజేషన్ చేసుకుంటాం, ఆ తర్వాత చూసుకుందాము. సో దీంట్లో ఫైనల్ ఆటోమేటా అంటే ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనేది FA ఫైనల్ ఆటోమేటిక్ కన్వర్ట్ అయిపోతుంది, దాంట్లో క్యారెక్టర్స్ అనేది ప్రాసెస్ అవుతాయి అనమాట. ఓకే, అంటే ప్యాటర్న్ మ్యాచింగ్ అవుతుంది అనమాట. సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, ఒకటి DFA అండ్ NFA. ఓకే, సో ఎప్పుడైతే DFA అవుతుందో క్యారెక్టర్స్ అనేది ఇన్పుట్ బఫర్లు ఉంటాయో, ఇఫ్ ఇట్ రీచెస్ ఫైనల్ స్టేట్కి వెళ్ళిపోతే ఆ టోకెన్ అనేది రికగ్నైజ్ అయిపోతుంది, అంటే జనరేట్ అయిపోతుంది. ఒకవేళ ట్రాన్సాక్షన్ అనేది ఫెయిల్ అయిందనుకో, ఫాల్స్ అయిందనుకో, మనకి ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ వస్తుంది, లెక్సికల్ ఎర్రర్. ఓకే, నెక్స్ట్ మ్యాక్సిమల్ మంచ్ రూల్, ఆల్వేస్ చూస్ లాంగెస్ట్ మ్యాచింగ్ లెక్సిమ్. సో ఇక్కడ ఏం చేస్తారంటే మ్యాక్సిమంగా లాంగెస్ట్ మ్యాచింగ్ స్కీమ్ మాత్రమే చూస్ చేసుకుంటారు అనమాట. ఎగ్జాంపుల్ ఇన్పుట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు సంథింగ్, స్కానర్ షుడ్ చూస్ ఓన్లీ ఇన్పుట్ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, సపోజ్ మనం గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 10 అనుకుందాము, రైట్. ఆ 10 అనే వాల్యూకి ఒకవేళ ఆ 10 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అయితేనే అది చూస్ చేసుకోవాలి, లేకపోతే చూస్ చేసుకోవద్దు. ఓకే, అలా అనమాట. నెక్స్ట్ లుక్ హెడ్ అని అంటే నెక్స్ట్ టోకెన్ అనేది మ్యాచ్ అవుతుందా అని చెప్పేసి ముందే కౌంట్ చేసుకొని స్కాన్ చేస్తుంది అనమాట, దాన్ని లుక్ హెడ్ అంటాము. నెక్స్ట్ టోకెన్ జనరేషన్. సో మనకి ఫైనల్ ఏం వస్తుంది, టోకెన్ జనరేట్ అయిపోతుంది. ఇలా అన్నిటిని స్కాన్ చేసుకున్నాక ఒక వేరియబుల్స్ని, నెంబర్స్ని, ఐడెంటిఫైర్స్ని టోకెన్స్ లాగా కన్వర్ట్ చేస్తుంది. దట్ ఈస్ ద టోకెన్ జనరేషన్. ఓకే, రైట్. నెక్స్ట్ టాపిక్ ఇస్ లెక్సికల్ అనలైజర్ అండ్ జనరేటర్ లెక్స్. సో లెక్సికల్ అనలైజర్ అంటే ఏంటిది, మనము ఆ లెక్స్ని ఎలా జనరేట్ చేసుకుంటాము అనేది అదనమాట. సో లెక్స్ అనేది ఒక టూల్. ఓకే, లెక్స్ ఈజ్ ఎ టూల్ విచ్ ఈస్ యూజ్డ్ టు డెవలప్ ఆర్ క్రియేట్ ఏ లెక్సికల్ అనలైజర్. ఓకే, ఒక లెక్సికల్ అనలైజర్ని మనం క్రియేట్ చేసుకోవాలంటే ఒక టూల్ అవసరం అనమాట. వాట్ ఇస్ ద టూల్, లెక్స్. ఓకే, రైట్. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఎ స్కానర్ మాన్యువల్లీ వి రైట్ ప్యాటర్న్స్ యూజింగ్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. సో మనము స్టెప్ బై స్టెప్ ఒక స్కానర్ని రాయాలి, క్రియేట్ చేసుకునే కంటే డైరెక్ట్గా మన ప్యాటర్న్స్ యూజ్ చేసుకొని విత్ ద హెల్ప్ ఆఫ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ మనం ఏం చేస్తామనంటే లెక్సికల్ అనలైజర్ని క్రియేట్ చేసుకుంటాం అనమాట, విచ్ రికగ్నైజ్ ద టోకెన్స్. ఓకే, సో ఎందుకు లెక్స్ని యూజ్ చేసుకోవాలనంటే ఫర్ క్రియేటింగ్ ద లెక్సికల్ అనలైజర్స్ ఒకటి, అండ్ రెడ్యూసెస్ ద ప్రోగ్రామర్ ఎఫర్ట్. సో దీనివల్ల ఏమవుతుంది, మెషిన్ మాన్యువల్గా ఉండదు, ప్రోగ్రామ్స్ మ్యాచ్ చేసుకొని ప్యాటర్న్ మ్యాచింగ్ యూజ్ చేసుకొని మనం ఏం చేస్తాము, దీన్ని క్రియేట్ చేసుకుంటాం. రైట్.
సో అప్పుడు ఏమైతే ప్రోగ్రామర్కి ఎఫర్ట్ కూడా తక్కువ అయిపోతుంది. నెక్స్ట్ ఈజీ ప్యాటర్న్ స్పెసిఫికేషన్ అండ్ నెక్స్ట్ ఎఫిషియెంట్ టోకెన్ రికగ్నిషన్. దట్ మీన్స్ జనరేషన్ ఆఫ్ టోకెన్స్ సింప్లీ. సో నెక్స్ట్ దీని స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే ఇట్ కంటైన్స్ 3 సెక్షన్స్. అవి ఏంటి? ఒక డెఫినేషన్ సెక్షన్, రూల్ సెక్షన్, యూజర్ కోడ్ సెక్షన్. సో ఇది ఎలా వర్క్ అయితే ఇంటర్నల్గా అంటే సపోజ్ ఈ రైట్ ప్యాటర్న్స్ మనము రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్లో ప్యాటర్న్స్ రాసుకుంటాము. దాని తర్వాత లెక్స్ ఏం చేస్తాయంటే దాన్ని డిఎఫ్ఏలా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో మన దాని తర్వాత ఒక కోడ్ వస్తుంది, ఒక ఫైల్ వస్తుంది అనమాట. అది ఎలా వస్తుంది అంటే ఫైల్ అనేది సి లాంగ్వేజ్లో వస్తుంది, సి ప్రోగ్రామ్లో. దట్ ఈస్ అ ఫైల్ హియర్ lex.yy.c. వైవై అంటే మన ఇచ్చిన ఫైల్ నేమ్ కావచ్చు, ఏమైనా ఫైల్ నేమ్. ఇక్కడ మనం వైవై ఇచ్చుకున్నాము. డాట్ సి అనేది ఎక్స్టెన్షన్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నెక్స్ట్ సి ప్రోగ్రామ్ కంటైన్స్ ద ఫంక్షన్ వైవై లెక్స్ విచ్ రీడ్స్ ఇన్పుట్ మ్యాచెస్ అవర్ ప్యాటర్న్. సో దీంట్లో ఏముంటాయి అని అంటే సి ప్రోగ్రామ్లో ఒక ఫంక్షన్ ఉంటుంది. దట్ ఈస్ ఫంక్షన్ వైవై లెక్స్. ఇదేం చేస్తుంది అంటే ఇన్పుట్ని రీడ్ చేస్తుంది అండ్ ప్యాటర్న్స్ని మ్యాచ్ చేస్తుంది. ప్యాటర్న్ మ్యాచింగ్ జరుగుతుంది అనమాట. అండ్ మనకి ఏమో లాస్ట్లో టోకెన్స్ అనేవి జనరేట్ అయిపోతుంది. ఓకే, లాస్ట్లో మనకి ఏమవుతుంది, ఫైల్ కంపైల్ అయిపోతుంది అండ్ వి విల్ గెట్ ద లెక్సికల్ అనలైజర్. ఓకే, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూసుకోండి. ఇక్కడ డిజిట్ 0 to 9, లెటర్ A to Z ఆర్ క్యాపిటల్ A to Z. ఇది ఒక 3 సెక్షన్స్ కదా. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సెక్షన్, సెకండ్ సెక్షన్ అండ్ థర్డ్ సెక్షన్. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఓకే, ఇది ఒక సెక్షన్, ఇది ఒక సెక్షన్, ఇది ఒక సెక్షన్, ఇలా అనమాట. దీని అడ్వాంటేజెస్ ఏంటంటే టోకెన్స్ మనం ఈజీగా స్పెసిఫై చేసుకోవచ్చు, జనరేట్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్గా డిఎఫ్ఏ కన్వర్ట్ చేసుకోవచ్చు అండ్ లెక్సికల్ అనాలిసిస్ అనేవి ఫాస్ట్ వస్తాయి అనమాట. ఇది ఓకే, ఎర్రర్స్ అనేవి ఉండవు. నెక్స్ట్ టాపిక్ ఇస్ ఫైనైట్ ఆటోమేటా ఫ్రమ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ టు ఆటోమేటా. ఫైనైట్ ఆటోమేటా అంటే ఏంటిది? మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ నుంచి ఫైనైట్ ఆటోమేటాకి ఎలా కన్వర్ట్ చేసుకుంటాం అనేది టాపిక్. సో ఫైనైట్ ఆటోమేషన్ నథింగ్ బట్ ఆటోమేటా ఈజ్ ఏ మ్యాథమెటికల్ మోడల్ యూజ్డ్ టు రికగ్నైజ్ రెగ్యులర్ లాంగ్వేజెస్. ఇట్ ఈస్ యూజ్డ్ బై లెక్సికల్ అనలైజర్స్ టు ఐడెంటిఫై టోకెన్స్. సో నార్మల్గా ఇది ఎందుకనంటే ఒక మ్యాథమెటికల్ మోడల్ అనమాట. సో నార్మల్గా మనము టోకెన్స్ జనరేట్ చేసుకోవాలంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, రెగ్యులర్ లాంగ్వేజెస్ అనేవి ఫైనైట్ ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి అనమాట. అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఆటోమేటిక్కి కన్వర్ట్ అవుతుంది. దాని నుంచి మనకు టోకెన్స్ వస్తాయి. ఓకేనా, రైట్. దాంట్లో ప్రాసెస్ ఏమవుతాయంటే టూ టైప్స్ ఉంటాయి ఈ ఫైనైట్ ఆటోమేటాలో. ఎన్ఎఫ్ఏ, డిఎఫ్ఏ అనమాట. ఎన్ఎఫ్ఏ అంటే నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేషన్. నెక్స్ట్ డిఎఫ్ఏ అంటే డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటన్. సో డిఎఫ్ఏ అనేది యూజువల్గా ఫాస్ట్ ఉంటుంది, దీన్ని ఎక్కువ యూజ్ చేసుకుంటాము ఎన్ఎఫ్ఏ కంటే. నెక్స్ట్ వై కన్వర్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ నుంచి ఆటోమేటిక్కి. సో మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ నుంచి ఆటోమేటిక్ ఎందుకు కన్వర్ట్ చేసుకోవాలంటే మనకు ఆ టోకెన్ ప్యాటర్న్స్ మ్యాచింగ్లో ఏవి ఐడెంటిఫైయర్స్, ఏవి నెంబర్స్, ఏం కీవర్డ్స్, ఏం ఆపరేటర్స్ అనేవి తెలుసుకోవాలి అని అంటే మనము దీన్ని కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ నుంచి ఆటోమేటిక్గా కన్వర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ హియర్ బట్ మెషిన్స్ కెన్ డైరెక్ట్లీ యూజ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. సో ఇక్కడ మెషిన్స్ అనేవి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ డైరెక్ట్గా యూజ్ చేసుకోలేవు, రైట్. అందుకనే మనము ఎఫ్ఏ కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేవి మన రీడబుల్ ఫార్మాట్లో ఉంటాయి, రైట్. సో మెషిన్స్కి డైరెక్ట్ అర్థం కావు, అందుకనే మనం ఏం చేస్తాము, ఫైనైట్ ఆటోమేటాలా కన్వర్ట్ చేసుకుంటాం అనమాట. ఓకే, రైట్. ఇలా క్యారెక్టర్ని రీడ్ చేసుకుంటూ, స్కాన్ చేసుకుంటూ టోకెన్స్ అనేవి జనరేట్ అయిపోతాయి. బిఫోర్ దట్ ఫైనైట్ ఆటోమేటా అనేది జనరేట్ అయిపోతుంది. సో ఇలా స్టెప్స్ చూసుకున్నట్లయితే ఫ్రమ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఫస్ట్ ఇక్కడ నుంచి ఎన్ఎఫ్ఏకి వెళ్ళిపోతే, ఎన్ఎఫ్ఏ నుంచి డిఎఫ్ఏకి వెళ్ళిపోతుంది. లాస్ట్లో మనకు మినిమైజ్ డిఎఫ్ఏ వస్తుంది. అంటే లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ కోడ్ అనమాట. ఓకే, అన్నెసరీ కోడ్ లేకుండా, అన్నెసరీ లైన్స్ లేకుండా మినిమైజ్ అయిపోతుంది, ఆప్టిమైజ్ అయిపోతుంది అనమాట కోడ్. ఓకే, ఫస్ట్ ఏమవుతుంది, ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేది థామ్సన్ కన్స్ట్రక్షన్ యూజ్ చేసుకొని ఎన్ఎఫ్ఏలా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. దాని తర్వాత నెక్స్ట్ మెథడ్ యూజ్ చేసుకుంటే వాట్ దట్ మెథడ్, సబ్సెట్ కన్స్ట్రక్షన్ మెథడ్ యూజ్ చేసుకొని మనకి ఏమొస్తుంది, డిఎఫ్ఏ వస్తుంది. దాని తర్వాత ఏమైతే మినిమైజేషన్ అవుతుంది. మినిమైజేషన్ మీన్స్ ఏమైనా ఎక్స్ట్రా లైన్స్ ఆఫ్ కోడ్ ఉన్నా, వైట్ స్పేసెస్ ఉన్నా, బ్లాంక్స్ ఉన్నా, కామెంట్ లైన్స్ ఎక్స్ట్రా ఉన్నా కూడా వాటిని రిమూవ్ అయిపోతాయి అనమాట. ఓన్లీ మనకు కావాల్సిన సరే కోడ్ లైన్స్ మాత్రమే ఉంటాయి, కావాల్సిన కోడ్ లైన్సే ఉంటాయి. అది లాస్ట్ దానికి ఏమవుతుందంటే డిఎఫ్ఏ అనేది ఆప్టిమైజ్ అయిపోతుంది. దట్ ఈస్ ద డిఎఫ్ఏ ఫ్రమ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ టు ఫైనైట్ ఆటోమేటా. ఫైనల్గా వచ్చేది మనకి ఏంటిది, డిఎఫ్ఏ. సో దీంట్లో సబ్సెట్ కన్స్ట్రక్షన్ అంటే ఎన్ఎఫ్ఏ నుంచి డిఎఫ్ఏకి మనకు కన్వర్ట్ అవుతుంది కదా. సో ఎన్ఎఫ్ఐ నుంచి డిఎఫ్ఏ కన్వర్ట్ చేసుకోవాలంటే మనం ఒకటి యూజ్ చేసుకుంటాం. ఆ ప్రాసెస్ ఏంటి అంటే సబ్సెట్ కన్స్ట్రక్షన్. ఓకే, ఇక్కడ ఎన్ఎఫ్ఐ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ డిఎఫ్ఏ బికాస్ డిఎఫ్ఏ ఇస్ ఫాస్టర్, నో ఎప్సిలాన్ మూవ్స్, ఓన్లీ వన్ ట్రాన్సాక్షన్ పర్ క్యారెక్టర్. సో ప్రతి క్యారెక్టర్కి ఒకటే ట్రాన్సాక్షన్ ఉంటుంది, డిఫరెంట్ స్టేట్స్ అనేవి ఉండవు, ట్రాన్సాక్షన్స్ అనేవి డిఫరెంట్ ఉండవు, యూనిక్ ఉంటాయి అనమాట. ఓకే, ఇన్ దిస్ మెథడ్ ఈచ్ స్టేట్ ఇన్ డిఎఫ్ఏ ఇస్ ఈక్వల్స్ సెట్ ఆఫ్ ఎన్ఎఫ్ఏ స్టేట్స్, రైట్. సో దీంట్లో ఏమవుతాయంటే మనకు ఎన్ఎఫ్ఏ స్టేట్స్లో ఎన్ని ఉంటాయో సెట్ ఆఫ్ డిఎఫ్ఏలో కూడా అన్ని స్టేట్స్ ఉంటాయి అనమాట. సో ఎప్సిలాన్ క్లోజర్ అనేది ఎన్ఎఫ్ఏ స్టార్ట్ స్టేట్ అనమాట. నెక్స్ట్ బిల్డ్ ట్రాన్సాక్షన్స్ ఫర్ ఆల్ ఇన్పుట్ సింబల్స్. నెక్స్ట్ లాస్ట్లో మనకి ఏమవుతుంది, డిఎఫ్ఏ మినిమైజేషన్. దట్ మీన్స్ ఎక్స్ట్రా స్టేట్స్ ఏమైనా ఉన్నా, ఎక్స్ట్రా లైన్స్ ఆఫ్ కోడ్ ఏమైనా ఉన్నా అది మొత్తం డిలీట్ అయిపోతాయి. ఎలా, యాక్చువల్ లాంగ్వేజ్, యాక్చువల్ కోడ్ అనేది చేంజ్ అవ్వకుండా. ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే మనకు బెనిఫిట్స్ వచ్చేసి లెస్ స్టోరేజ్, లెస్ మెమొరీ అండ్ ఫాస్టర్ స్కానింగ్. నెక్స్ట్ టాపిక్ ఇస్ డిజైన్ ఆఫ్ ఏ లెక్సికల్ అనలైజర్ ఆర్ జనరేటర్. సో మనము ఈ లెక్సికల్ అనలైజర్ జనరేటర్ని మనం ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది టాపిక్ అనమాట.
సో నెక్స్ట్ హియర్ LXK అనలైజర్ జనరేటర్, దట్ మీన్స్ LX టూల్. ఇప్పుడు LXK అనలైజర్ మనం ఎలా జనరేట్ చేస్తున్నాము, ఎలా క్రియేట్ చేస్తున్నాము, విత్ ద హెల్ప్ ఆఫ్ LX టూల్, రైట్. సో హియర్ ఇట్ ఈస్ అ టూల్ దట్ ఆటోమేటికలీ క్రియేట్స్ LXK అనలైజర్ ఫ్రమ్ ద ప్యాటర్న్స్, దట్ మీన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ప్రొవైడెడ్ బై ద ప్రోగ్రామర్. సో మనం ఏమైతే కోడ్ రాస్తామో దాన్ని ఫస్ట్ రెగ్యులర్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఇన్ దట్ వీ హ్యావ్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. దాన్ని మనం ఏం చేస్తున్నాము, ఫైనల్ ఆటోమేటిక్గా కన్వర్ట్ చేస్తున్నాం FA. ఓకే, అదే NFA, DFA. లాస్ట్ మనకు యూజ్ చేసుకునేది ఏంటిది, DFA, రైట్. లాస్ట్ మనం యూజ్ చేసుకునేది DFA. లాస్ట్లో మనకు వచ్చే అవుట్పుట్ DFA అనమాట, అది టోకనైజేషన్. సో ఈ లెక్సికల్ టూల్ ఏం చేస్తుంది, మనకు ఒక లెక్సికల్ అనలైజర్ని క్రియేట్ చేస్తుంది. సో గోల్ ఆఫ్ ఏ లెక్సికల్ అనలైజర్ జనరేటర్. సో దీని గోల్స్ ఏంటి, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ని ఇన్పుట్గా తీసుకోవాలి, ఎఫిషియెంట్ DFA కన్వర్ట్ చేసుకోవాలి, లాస్ట్లో మనకి ఏం కావాలి, టోకెన్స్ని ఫాస్ట్గా అక్యురేట్గా జనరేట్ చేయాలి, రైట్. సో స్టెప్స్ ఎలా ఉంటాయి, ఫస్ట్ స్పెసిఫికేషన్ ఆఫ్ టోకెన్స్, అంటే ద యూజర్ రైటెస్ట్ టోకెన్ స్పెసిఫికేషన్ యూజింగ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, రైట్. మనము ఏం చేస్తాము, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసుకొని కోడ్ని రాస్తాం, ఒక లైన్ ఆఫ్ కోడ్ని రాస్తాం అనుకుందాము. సో దాంట్లో మనకు ఐడెంటిఫైర్స్ ఉంటాయి, కీవర్డ్స్ ఉంటాయి, ఆపరేటర్స్ ఉంటాయి, వైట్ స్పేసెస్ ఉంటాయి, కామెంట్ లైన్స్ ఉంటాయి, రైట్. సో ఇవన్నీ మనం ఆప్టిమైజ్ చేయాలంటే, టోకన్స్లా కన్వర్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఎక్కువ NFAని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఓకే, వి షుడ్ కన్స్ట్రక్ట్ NFA. ఎలా, బై యూజింగ్ ద థామ్సన్ కన్స్ట్రక్షన్ మెథడ్ అనమాట. NFA ఈజ్ ఈజీ టు బిల్డ్ బట్ నాట్ ఎఫిషియెంట్ టు యూజ్ డైరెక్ట్లీ. ఓకే, దీన్ని ఈజీ బిల్డ్ చేసుకోవచ్చు, బట్ మనం దాన్ని డైరెక్ట్గా యూజ్ చేసుకోవద్దు టోకెన్ జనరేట్ చేయడానికి. మనం అప్పుడు ఏం చేసుకోవాలి, మరి NFA నుంచి DFA కన్వర్ట్ చేసుకోవాలి బై యూజింగ్ సబ్సెట్ కన్స్ట్రక్షన్ ఆల్గోరిథం. ఓకే, DFA ఫాస్ట్ ఉంటుంది, నో బ్యాక్ ట్రాకింగ్, నో ఎప్సిలాన్ మూవ్స్, అండ్ ప్రతి క్యారెక్టర్కి ఒక ట్రాన్సాక్షన్ ఉంటుంది, యూనిక్ ట్రాన్సాక్షన్. నెక్స్ట్ మినిమైజేషన్ ఆఫ్ DFA. సో దీంట్లో మన ఎక్స్ట్రా స్టేట్స్ ఉన్నా, ఎక్స్ట్రా ట్రాన్సాక్షన్స్ ఉన్నా, వాటిని డిలీట్ చేస్తుంది, మినిమైజ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ కోడ్ జనరేషన్, లాస్ట్లో మనకి ఏమొస్తుంది, కోడ్ వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ఆర్కిటెక్చర్ అనమాట. ఒక లెక్సికల్ అనలైజర్ జనరేటర్ అనేది అలాగే స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుంది. ఫస్ట్ యూజర్ ఇన్పుట్, మనం రాసే కోడ్ అనమాట, మన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేవి. దాని తర్వాత రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ పార్సింగ్ అయిపోతుంది. దాని తర్వాత మనకి ఏమొస్తుంది, NFA వస్తుంది బై యూజింగ్ థామ్సన్ కన్స్ట్రక్షన్ మెథడ్. దాని తర్వాత NFA అనేది DFA కన్వర్ట్ అవుతుంది బై యూజింగ్ సబ్సెట్ కన్స్ట్రక్షన్ మెథడ్. దాని తర్వాత ఇలా వచ్చిన DFA అనేది మినిమైజ్ అవుతుంది. మినిమైజ్ అయినాక మనకి లాస్ట్కి ఏమొస్తుంది, కోడ్ వస్తుంది, అదేమంటాము, ఇది టోకెన్స్ అంటాము. ఓకే, రైట్. దట్ ఇస్ ద లెక్సికల్ అనలైజర్. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఇస్ ఆప్టిమైజేషన్ ఆఫ్ DFA బేస్డ్ ప్యాటర్న్ మ్యాచర్. సో మనము ఇక్కడ ఒక స్టెప్ అన్నాము, ఆప్టిమైజేషన్ అండ్ మినిమైజేషన్ ఆఫ్ DFA. దీన్ని మనం ప్యాటర్న్ మ్యాచర్స్తో ఎలా ఆప్టిమైజ్ చేస్తామని టాపిక్ అనమాట. ఓకే, సో మనం ఆఫ్టర్ కన్వర్టింగ్ NFA టు DFA, ద లెక్సికల్ అనలైజర్ యూజెస్ DFA టు రికగ్నైజ్ టోకెన్స్. సో ఫస్ట్ ఏమైతుంది, ఒక సోర్స్ కోడ్ని లెక్సికల్ అనలైజర్ పంపితే అది ఏం చేస్తుంది అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్లో ఉంటుంది. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేది ఫైనల్ ఆటోమేటిక్గా కన్వర్ట్ అవుతుంది, అంటే ఫస్ట్ NFAలో కన్వర్ట్ అవుతుంది. NFA అనేది అంత ప్రాపర్ కాదు కాబట్టి దాన్ని మనం DFAలోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో DFAలోకి కన్వర్ట్ అవుతుంది. అలా మనకు లాస్ట్లో ఒక ఆప్టిమైజ్డ్ DFA అని వస్తుంది. ఆ DFAని యూజ్ చేసుకొని ఈ లెక్సికల్ అనలైజర్ అనేది టోకెన్స్ని జనరేట్ చేస్తుంది, రైట్. సో ఇక్కడ మనం ఎలా దాన్ని ఆప్టిమైజ్ చేసుకోవాలి అనేది టాపిక్. సో ఇక్కడ DFA నార్మల్గా ఏముంటాయి అంటే టూ లార్జ్ ఉంటుంది, ఇన్ఎఫిషియెంట్ ఉంటుంది, అండ్ ఎగ్జిక్యూట్ చేయడానికి చాలా స్లో ఉంటుంది అనమాట. నార్మల్ DFA, మనం జనరేట్ చేసిన DFA, ఇక్కడ వచ్చిన DFA ఉంటుంది కదా, ఇక్కడ వచ్చిన DFA అనేది కొంచెం నార్మల్గా ఇలా ఉంటుంది, లార్జ్ ఉంటుంది. సో దీనికి మనకి ఏం కావాలి, DFA ఆప్టిమైజేషన్ అనేది కావాలి. అంటే స్కానింగ్ అనేది ఫాస్ట్గా, స్మాల్గా, అమౌంట్ ఆఫ్ మెమరీ అనేది చాలా తక్కువ ఉండేలా చూసుకోవాలి. సో దానికి ఏం చేసుకుంటాం అంటే ఇది యూజ్ చేసుకుంటాం. వై ఆప్టిమైజేషన్ నీడెడ్ అంటే దిస్, ఎందుకంటే ఇందుకే మనకు DFAలో నెంబర్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ స్టేట్స్ ఉంటాయి. ఆ థౌజండ్స్ ఆఫ్ స్టేట్స్ని మనము టోకెన్ జనరేట్ చేయాలంటే చాలా కష్టం, రైట్. చాలా టైం పడుతుంది, మెమరీ కూడా ఎక్కువ యూజ్ చేసుకుంటుంది. సో వాటి మనం మినిమైజ్ చేసుకోనికి, ఆప్టిమైజ్ చేసుకోనికి ఈ ఆప్టిమైజేషన్ అనేది అవసరం అనమాట. DFA మీకు అంటే హండ్రెడ్స్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ స్టేట్స్, ట్రాన్సాక్షన్ స్టేట్స్ బికమ్ లాంగ్ హ్యూజ్. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది, ట్రాన్సాక్షన్స్ అనేవి ఎక్కువ అయిపోతుంది. నెక్స్ట్ మెమరీ కూడా ఎక్కువ అవుతుంది. మెమరీ ఎక్కువైతే ఏమవుతుంది, స్కానింగ్ అనేది తక్కువ అయిపోతుంది. సో అందుకనే మనకు పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఆప్టిమైజేషన్ అనేది అవసరం అనమాట. సో ఎలా మనం ఆప్టిమైజ్ చేసుకుంటాం, ఏ టెక్నిక్స్ యూజ్ చేసుకుంటాం అంటే ఒకటి DFA మినిమైజేషన్, ఒక టేబుల్ కంప్రెషన్, నెక్స్ట్ హ్యాషింగ్ యూజ్ చేసుకుంటాం, హ్యాషింగ్ టేబుల్ యూజ్ చేసుకుంటాము, కంబైనింగ్ సిమిలర్ స్టేట్స్, కోడ్ లెవెల్ ఆప్టిమైజేషన్స్. సో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్స్ ఉంటాయి కదా, దాంట్లో మనకు సిమిలర్ స్టేట్స్ ఉంటాయి, డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయి. సిమిలర్ స్టేట్స్ అన్నిటిని మనం కంబైన్ చేసుకుంటాం, ఒక దగ్గర క్లస్టరింగ్ అంటాం కదా, అదనమాట. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ DFA మినిమైజేషన్ అంటే అన్నెసరీ స్టేట్స్ ఏమైనా ఉంటే వాటిని రిమూవ్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ టేబుల్ కంప్రెషన్ అంటే డిక్రీజింగ్ అనమాట. సో మన సైజ్ ఆఫ్ అరే అనేది డిక్రీజ్ చేస్తుంది, కంప్రెస్ చేస్తుంది. లైక్ యూజ్ రో కంప్రెషన్ కావచ్చు, యూజ్ కాలమ్ కంప్రెషన్ కావచ్చు, డిఫాల్ట్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు. లైక్ సింపుల్గా సైజ్ ఆఫ్ అన్ అరే విల్ బి రెడ్యూస్డ్ టు నార్మల్ వన్, ఎఫిషియెంట్ వన్. నెక్స్ట్ హ్యాషింగ్ యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామనంటే ఈ అరేస్ ఉంటాయి కదా, వాటిని పార్సింగ్ చేసుకుంటాము, అండ్ హ్యాష్ టేబుల్స్ని ఫర్ ట్రాన్సాక్షన్స్ యూజ్ చేసుకుంటాం అనమాట. కంబైన్ సిమిలర్ స్టేట్స్ అంటే ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ యూ, లైక్ సిమిలర్ స్టేట్స్ ఉంటే వాటిని డిఫరెంట్ మెమరీలో కాకుండా ఒకే మెమరీలో ప్లేస్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ కోడ్ లెవెల్ ఆప్టిమైజేషన్స్ అంటే స్విచ్ కేస్ స్టేట్మెంట్స్, లూప్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటిని ఒక దగ్గర పెట్టేసుకుంటుంది, సింపుల్గా ఆప్టిమైజ్ అయ్యేలాగా చూసుకుంటుంది.
యూజింగ్ యాక్సెప్టింగ్ ప్రియారిటీ రూల్స్ అని అంటే లాంగెస్ట్ పాసిబుల్ టోకెన్ వితౌట్ నెసరీ బ్యాక్ ట్రాకింగ్ వెళ్ళకుండా ఓన్లీ ఫార్వర్డ్ ట్రాకింగ్ వెళ్ళేలాగా చూసుకొని దాన్ని మాత్రమే యాక్సెప్ట్ చేసుకుంటాయి అనమాట. నెక్స్ట్ స్పెషల్ హ్యాండ్లింగ్ ఫర్ కీవర్డ్స్ అని అంటే లైక్ రికగ్నైజింగ్ ద డిఎఫ్ అండ్ ఎన్ఎఫ్ఏ. ఓకే రైట్. ఓవరాల్ బెనిఫిట్స్ ఏంటంటే డిఎఫ్ ఆప్టిమైజేషన్ వల్ల మనకు మెమరీ తక్కువ అయిపోతుంది. మెమరీ తక్కువ అంటే ఏంటిది, స్కానింగ్ ఫాస్ట్ అయిపోతుంది, అంటే ఫాస్ట్ రికగ్నిషన్ అండ్ షార్ట్ ట్రాన్సాక్షన్ టేబుల్స్. నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ స్టేట్స్ అనేవి తక్కువ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ స్టేట్స్ తక్కువ ఉంటే మెమరీ తక్కువ ఉంటాయి. మెమరీ తక్కువ ఉంటే ఫాస్ట్ స్కానింగ్ ఉంటుంది. ఫాస్ట్ స్కానింగ్ ఉంటే ప్రాసెస్ అనేది ఫాస్ట్ అవుతుంది, టోకన్స్ అనేది ఫాస్ట్గా జనరేట్ అయిపోతుంది. సో దిస్ ఇస్ ద డిఎఫ్ ఆప్టిమైజేషన్ అండ్ దిస్ ఇస్ అబౌట్ ద ఫస్ట్ యూనిట్ ఆఫ్ కంపైలర్ డిజైన్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ టు లైక్ అండ్ మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి, బికాస్ వాళ్ళు కూడా పాస్ అవ్వాలి కాబట్టి. సో సందీప్ టాక్స్ ఛానల్ ఉంటుంది, ఇలా వీడియోస్ ఉంటాయని చెప్పేసి అంటే వాళ్ళు చూసేసుకుంటారు, పాస్ అయిపోతారు. అండ్ నోట్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది. అండ్ డూ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.